పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. హ్యాపీ ఉగాది టు ఆల్. ఏంటండి అలా చూస్తున్నారు? సడన్గా పంచాంగ శ్రవణానికి నేను కనిపించానా? జీటీఎస్ వారి ప్రోత్సాహంతో మహిళలకి ఒక చిన్న అవకాశం ఇచ్చారు. మా నాన్న శ్రీ కనకవేటి శ్రీనివాస్ శర్మ గారి ఆశీస్సులతో, మా సోదరులు శ్రీ ఐలావజ్జల పణీంద్ర శర్మ గారి శుభాశీస్సులతో ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు దిగ్గజాలైన గురువుల దగ్గర శిష్యరికం చేసుకున్న ఈ ప్రియ శిష్యురాల్ని తప్పులుంటే మన్నించండి. రాశిఫలాలు ఎలా ఉంటాయో చూసేయండి. సరస్వతీదేవి పదపద్మాలకు ప్రణమిల్లుతూ ఆ వేదమాత అయిన గాయత్రీదేవిని మనసారా ఆమె పాదపద్మాలకి నమస్కరిస్తూ సనాతన ధర్మణ బ్రాహ్మణ పండితులని అందరినీ ఒకసారి స్మరించుకుంటూ రాశిఫలాలని మొదలు పెడుతున్నాను. ఈ కార్యక్రమం విగ్రహం కాకుండా జరగాలంటే మన ఇష్టమైన వినాయకుడిని ప్రార్థిస్తూ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమీదేవ సర్వకారీషు సర్వదా ప్రణోదేవి సరస్వతి వాజీవీర్ వాజినీవతి దీనామ విత్రీయవతు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ సంవత్సరం రాజుగా మన గురుగ్రహం ఉందన్నమాట. మంత్రిగా కుజుడు, సేనాధిపతిగా చంద్రుడు ఉన్నాడు. సంవత్సర ఫలాలు చూసుకుంటే అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ లక్షణాలు తలచిన పనులన్నీ పూర్తిగా మీరు నెరవేర్చబోతారు. సామాన్యంగా ధనలాభం కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ నక్షత్రాల వారికి చూసుకోండి, ఖర్చులు కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు వచ్చే నక్షత్రాలు భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రాలు. ధనలాభాలు, శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం ఆచితూచి మీ వెనకల శత్రువులు ఎవరున్నారు, మిత్రులు ఎవరున్నారో చూసుకోండి. తర్వాత నక్షత్రాలు కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ట. ఈ నక్షత్రాల వాళ్ళు కొంచెం ఖర్చులు అధికంగా చేయొద్దండి. రాబడి చాలా తక్కువగా ఉంది, సేవింగ్స్ చేయాలన్నమాట. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రం వాళ్ళు వ్యాపారాల్లో ఉంటే మాత్రం మీరు లాభసాటి లాభాలు వస్తాయి. ఎప్పుడు భక్తితో దేవుణ్ణి ప్రార్థించండి. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభాద్ర ఈ నక్షత్రాల వాళ్ళు భూ వ్యవసాయ లావాదేవీలైతే ఒక తెలివైన సలహాదారుని అడిగి తెలుసుకొని లావాదేవీలు చూసుకోండి. అప్పుడు మీకు ఏ సమస్యలు రావు. తరువాత ఈ నక్షత్ర వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వినాలండి. ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర. మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ 4 నక్షత్రాల వాళ్ళు అన్నీ మంచి జరుగుతున్నట్టే ఉంటాయి, వెనకలేదో జరుగుతూ ఉంటుంది, ఆలోచించుకోండి. తర్వాత నక్షత్రం పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రాలు. మీకు మాత్రం సూపర్గా ఉందండి, అద్భుత. ఎలా అంటారా? సంఘంలో కీర్తి, అనేక సన్మానాలు గౌరవప్రదంగా మీకు రాబోతున్నాయి పునర్వసు, చిత్త నక్షత్రాల వాళ్ళకి. ఇంకా రాశి ఫలాలకి వచ్చేద్దాం. ఇక్కడ మేషరాశి వాళ్ళు చేతులెత్తుతారా? ఎంతమంది మేషరాశి అండి? మేషరాశి ఏంటో తెలీదా? చెప్తాను వినండి. మేషరాశి అశ్విని, భరణి, కృతికా నక్షత్రంలో మొదటి పాదం వాళ్ళు. మీరు సిద్ధంగా ఉండండి, రాశి ఫలాలు చెప్పబోతున్నాను. అటు ఇటు అయితే తిట్టుకోవద్దండి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ధైర్యంగా, ఉత్సాహంగా ఉండండి. అధికారిక లాంఛనాలతో మీకు గౌరవం లక్కే శుభయోగం రాబోతోంది. తర్వాత మీరు రెమెడీగా గణపతి స్తోత్రం ప్రతినిత్యం చేశారంటే సమస్యలు బాలా దూర్. తరువాత వృషభ రాశి, టారస్. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం, మృగశిర 1, 2 పాదాలు ఉన్న మీకు అధిపతి శుక్రుడండి. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. వ్యాపార విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లోని కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. మీకు రెమెడీగా శుక్రవారం అదే అండి, మన మహాలక్ష్మీదేవిని శ్రద్ధగా కోరుకోండి, అన్నీ ఆ తల్లి చూసుకుంటుంది. తర్వాత వచ్చే రాశి మిథున రాశి, జెమినై. చాట్ జీపీటీ జెమిని కాదండి, జెమినై. మిథున రాశి, దీనికి అధిపతి బుధుడు. ఆదాయ వ్యయాలకు వస్తే ఆదాయం 8, వ్యయం 14. కాదండి 11. రాజపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తండి, చాలా ముఖ్యమండి. మిథున రాశి వాళ్ళు చేతులు ఎత్తండి.
మీరు మాటల వ్యవహారంలో మాత్రం ఆచి తూచి అడుగులేయండి. చాలా జాగ్రత్త. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. తర్వాత రెమెడీ ఏం చేయాలండి? బుధవారం రోజు గణపతికి విపరీతంగా పూజ చేయడం, బుధగ్రహాన్ని బాగా బట్టరింగ్ వేయడం తగ్గిపోతుందండి, ఏం పర్వాలేదు. తరువాత వచ్చే రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి క్యాన్సర్ అండి, జబ్బు కాదండి బాబోయ్. పునర్వసు నక్షత్రం 4 పాదం, పుష్యమి నక్షత్రం. అధిపతి చంద్రుడండి, మనకు రోజు కనిపిస్తాడు కదండి సముద్రం దగ్గర, ఆ చంద్రుడే. కొంచెం కాకా పట్టేద్దాం. ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఆర్థిక మేలు చాలా బాగా జరగబోతోంది. కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి. రెమెడీ సోమవారం మాత్రం చంద్రశేఖర అష్టకం లేదా ఓం నమ శివాయ చెప్పేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు వచ్చే రాశి వాళ్ళు చేతులెత్తాలి. సింహరాశి, లియో. ఎంతమంది ఉన్నారండి సింహరాశి? వినండి వినండి. మకా నక్షత్రం, పుబ్బ నక్షత్రం, ఉత్తర పరుగుని మొదటి పాదం వాళ్ళు సింహరాశి. అధిపతి సూర్యుడు, మన సన్గాడండి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. గౌరవం, నాయకత్వ లక్షణాలు ఈసారి బీభత్సంగా ఉంది. విజయం తథ్యం. రెమెడీగా ఆదివారం ఆదిత్య హృదయం చదవడం, సూర్యుడిని బాగా ఆరాధించడం. సూర్యుడిని ఆరాధించడం స్వీడన్లో కష్టం కాబట్టి తులసమ్మ వారిని పూజ చేసుకుందాం. ఇంకా ఏ రాశి వస్తుందో చెప్తారా? సింహరాశి తర్వాత కన్యారాశి. థ్యాంక్ యూ. వెర్గో. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అధిపతి బుధుడు. హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. ఆదాయ వ్యయాలు: ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఆరోగ్యం పట్ల మీరు చాలా శ్రద్ధ వహించాలి. వ్యయం అధికంగా ఉంటుందండి, కొంచెం జేబులో పర్సు జాగ్రత్తగా పెట్టుకోండి. రెమెడీ బుధవారం పూట పార్వతీదేవి అమ్మవారి ఆరాధన, లలితా సహస్రనామం చదువుకుంటే చాలా చాలా మంచిది. తర్వాత రాశి ఎవరైనా చెప్పగలరా? ఒకరు చేతులెత్తి తర్వాత రాశి చెప్పండి. ఏ రాశి అండి? తులారాశి. తులారాశి లిబ్రా. చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు. అధిపతి శుక్రుడండి. ఈయన అనుగ్రహం మనందరికీ కావాలి. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. అత్యంత శుభకరమైన సంవత్సరం తులారాశిదేనండి. ఉన్నత స్థానం, గౌరవం, సన్మానాలు 1, 2 అబ్బో చాలా వచ్చేస్తాయండి. ఎలా? క్రమశిక్షణ ఉంటే మాత్రం. ఇది ట్యాగ్ లైన్. రెమెడీ మాత్రం శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాలు, శతనామాలు, ఇంకా మీ ఓపిక లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోండి. వృశ్చిక రాశి. ఎంతమంది ఉన్నారండి వృశ్చిక రాశి? ఒక్కరు కూడా లేరా? వృశ్చిక రాశి ఎవరైనా దయచేసి చేతులెత్తుతారా? వృశ్చిక రాశి స్కార్పియో. విశాఖ నక్షత్రం 4వ పాదం, అధిపతి కుజుడు. అనురాధ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళది కూడా వృశ్చిక రాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ధైర్యం పెరుగుతుందండి. మునుపటి కంటే విజయాలు కొల్లలు మీకు. రెమెడీ మంగళవారం రుద్రాభిషేకం చేసుకోవడం, శివ ఆరాధన చేసుకోవడం ఖచ్చితంగా చేసుకోండి. వృశ్చిక రాశి మీకు తిరుగులేదు. వస్తోందండి ధనుస్సు రాశి. ఎవరండి ధనుస్సు రాశి? సాజిటేరియస్. అధిపతి గురుడు. మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ మొదటి పాదం వారు ధనుసు రాశి. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. విద్య, ధనం ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి తిరుగులేదండి. రెమెడీ మాత్రం గురువారం విష్ణు సహస్రనామ పారాయణం. మేము చదవలేమండి, క్యాసెట్లో పెట్టుకొని వినండి, లేదా మన యూట్యూబ్ ఉంది కదా, హాయిగా విష్ణు సహస్రనామ పూజ, దక్షిణామూర్తి స్తోత్రం చదివితే సరిపోతుంది. తర్వాత మకర రాశి క్యాప్రికాన్. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ రాశి కిందికి వస్తారు. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. మకర రాశి వారికి కష్టానికి తగిన ఫలితం వస్తుంది, కానీ కొంచెం ఆలస్యం అవుతుంది. దీనికోసం మీరేం చేయాలంటే శనివారం చండీ స్తోత్రం, దుర్గా స్తోత్రం తప్పకుండా చదవండి, అయిపోతుంది. కుంభరాశి అక్వేరియస్. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం, పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారు
కుంభరాశి అధిపతి ఎవరండి? శని. భయపడుతున్నారా? భయపడద్దండి. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ రాశి వారికి క్రమశిక్షణ చాలా చాలా అవసరం. కొత్త స్నేహాలు వస్తాయండి, బాగానే ఉంటుంది, కానీ మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కొత్త స్నేహాలు నమ్మకండి, పాత స్నేహితులతోనే బాగా ఉండండి. తర్వాత రెమెడీ, శనివారం గణేష పూజ మాత్రం విశేషంగా చేసుకోండి. తర్వాత వచ్చేస్తోంది మీన రాశి. ఇక్కడ మీనాస్ ఎవరు ఉన్నారండి? మీనా అంటే హీరోయిన్ మీనా కాదండి, మీన రాశి. పైసెస్ పూర్వభద్ర 4 పాదం, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాలు ఈ రాశి కిందికి వస్తాయి. అధిపతి గురువు. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఆధ్యాత్మిక విషయాల్లో మీరు చురుగ్గా పాల్గొంటారండి. ఎన్ని పూజలు చేస్తారో ఇంకా మీరు హాయిగా చేసుకుంటూనే ఉంటారు. కానీ మీకు సమస్యలు రాకుండా ఉండాలంటే మాత్రం దక్షిణామూర్తి పారాయణం చేయాల్సిందే. విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఎంతో శ్రేయస్కరం. అయిపోయిందండి రాశి ఫలాలు. ఇవన్నీ జనరలైజ్ చేసి, అయ్యో అలా కాదండి, పిక్చర్ అవి బాకీ హే. నేను చెప్పడం రాశి ఫలాల్లో ఆదాయాలు వ్యయాలు చూసి కంగారు పడద్దండి. భక్తి అనే ఒక్క మెడిసిన్ వేసుకుంటే ఆదాయం లేదు, వ్యయం లేదు, రాజపూజం లేదు, అవమానం లేదు. ఆ అమ్మవారి పాదాల ముందే మన శిరస్సు పెట్టినప్పుడు అన్నీ ఆమె చూసుకుంటుంది. ఇలా భగవంతుణ్ణి నమ్ముకొని అందరం సంతోషంగా ఉందాం, హాయిగా నవ్వుకుంటూ ఇలాగే ఉందాం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మా గురువులైన మా నాన్నగారు శ్రీనివాస శర్మ గారి అనుగ్రహంతో, పణీంద్ర శర్మ గారి అనుగ్రహంతో ఈ సాహసాన్ని చేస్తున్నాను. తప్పులేమైనా ఉంటే క్షమించగలరు. ఇది నా మొదటి ప్రయత్నం. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.